వెల్కమ్ టు శ్రీ న్యూస్ ఒంగోల్. ఈరోజు జేసస్ పాస్టర్ గారు వారి నోటి ద్వారా ప్రభు మాటలు వెలువడినవి, అవి విందాం, ఆచరిద్దాం. ఇల్లైనను లేదు, ప్రవేశమైనను లేదు, కత్తీయులు దేశము నుండి కిత్తీయులు దేశము నుండి ఆ సంగతి వారికి వెల్లడి చేయబడను. 23వ అధ్యాయం 1వ వచనం నుండి స్టార్టింగ్. సముద్ర తీరములారా అంగలార్చుడి, సముద్రము చాటుచుండు, సీదోము వర్తకులు పరిసరకులతో నిన్ను విడిపించిరి. షిహోరు నది ధాన్యము విలువైన పంట సముద్రములో వీరు నీటిలోనికి వేయుచుండెను. తూరు నందు జనములు లాభము వచ్చెను. సీదోను సిగ్గుపడుము, సముద్ర దుర్గము మాట్లాడుచున్నది, నేను ప్రసవ వేదన పడుచున్నానని. యవనస్తులు పోషింపబడిన దానను, కన్యకలు పెంచిన దానను, అలాగా ఆ వర్తమానము ఐగుప్తీయులు విని ఉంటారు. తూరును గూర్చి మిక్కిలి దుఃఖపడతారు. తర్షీషు వెల్లుడి, సముద్ర తీర వారసులారా అంగలార్చుడి, మీకు సంతోషము కలుగు చేసిన పట్టణం ఇదేనా? ప్రాచీన కాలముల నుండి పట్టణం ఇదేనా? పరదేశ నివాసుల దేశమునకు దూర ప్రయోజనం చేసిన ఇదేనా? దాచి దాని వర్తకులు, రాజసమానులు, దాని వ్యాపారులు, భూ నివాసులు, గనులు కిరీటమును ఇచ్చుచుండును. తూర్పు ఇలాగు చేయు వెనుక ఉద్దేశించను. సర్వ సౌందర్యము అపవిత్రపరచుటకును, భూమి మీదనున్న సర్వములను అవమానపరచుటకును సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగు ఉద్దేశించను. తర్షీషు మాది, నీ దేశముకిది నడికట్టు లేకపోయాను. నైలు నది ప్రవహించినట్లు దాని మీద ప్రవహించుము. ఆయన సముద్రము మీద తన చెయ్యి చాచను, రాజ్యములను కంపింపచేసను. కనాను కోటలు నశింపచేయుటకు యెహోవా వారిని గూర్చి ఆజ్ఞాపించను. మరియు ఆయన సీదోను కన్యకగా చెరపబడిన దానం, నీకు సంతోషం ఉండదు, నీవు లేచి కీర్తి దాటి పొమ్ము, అక్కడనైనాను నీకు నెమ్మది కలుగును. ఇదిగో కల్దీయుల దేశమును చూడుము, వారికి అదే ఉండగా అర్షీయులు దానిని చేసి ఉన్నారు. వారు కోటలు కట్టించి దానిని నగరులుగా పడగొట్టి ఉన్నారు. తర్షీషు ఓడలారా అంగలార్చుడి, మీ దుర్గము పాడైపోయాను. 15వ వచనముతో లాస్ట్. ఒక రాజు ఆ దినమున 70 సంవత్సరములు మరవబడును. 70 సంవత్సరములైనను తరువాత వేశ్యలు కీర్తనల్లో ఉన్నట్టు జరుగును. ఏమనగా అదే సంగతి. థ్యాంక్ యూ.